మంది ఉన్నామో మనకంటే ఎక్కువ పోలీసులే. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసినటువంటి సోదరీమణులందరికీ మా సిద్దిపేట జిల్లా తరఫు నుంచి ప్రత్యేకంగా విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డామో, ఎంతెంత మంది ఎక్కడి నుంచి ఏ రాత్రి ఏ పగలు ఎవరు అరెస్ట్ చేయకుండా ఇక్కడి వరకు చేరుకున్నాం. అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా అంగన్వాడీలు అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నదో, ఎంత నిర్లక్ష్యం చేస్తున్నదో మనం ఆలోచించుకోవాలి. మనం అనుకున్నాం తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, జీతాలు లేవు, టీఏ బిల్స్ లేవు. దాదాపుగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందో టీఏ బిల్స్ లేక మనకు పేరుకి 13,650 రూపాయల వేతనం ఇస్తున్నదని చెప్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం కూడా అదే చెప్పింది. కానీ సెంటర్ ఖర్చులకు వచ్చేసి ఇప్పటిదాకా చెప్పింది కదా, మనం ఈ కుడి చేతి ఉండి తీసుకుంటే 7వ చేతి కిందకి ఎన్ని పోతున్నాయో తెలియదు, లెక్కలేదు, పత్రం లేదు. మరి అట్లాంటి దుర్భర స్థితిలో అంగన్వాడీ మనం గడుపుతా ఉన్నాము. ఎక్కువగా దీని మీద ఆధారపడి బతికే వాళ్ళం చాలా మంది ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడేమన్నా కొద్దిగా బాగుపడతామేమో అని మనలో చాలా మందికి ఆశలు పెట్టింది ప్రభుత్వం. అంటే గవర్నమెంట్ ఏర్పడక ముందుకే అంగన్వాడీ టీచర్లకు 18,000 చేస్తాం మేము అనేసి మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తున్నదో ఈ ప్రభుత్వం కూడా అదే అమలు చేసే పరిస్థితి ఉంది. ఆయన చెప్పులిచ్చిపోతే ఈయన కాలు పెట్టి తొడుక్కుంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటని చెప్పేసి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని ఈ నగరం నడిపడ్డున అడగడానికి వచ్చాం మనం. మరి అడగడానికి వస్తే మన కసి ఎలా ఉండాలి, ప్రభుత్వం మీద వేతనాలు పెంచేంత వరకు కూడా మనం గతంలో చేసినాం. ఇందిరా పార్క్, ఇదే ఇందిరా పార్క్ లో ఒక్కరోజు ఇక్కడ కూర్చుంటామని వస్తే 4 రోజులు కూర్చున్నాం. అప్పుడు మరి మన అంగన్వాడీ స్టార్ట్ అయిన నుంచి ఎన్నో పోరాటాలు చేసి ఎంతో కొంత సాధించుకొని పోయినాం. మరి ఈ ప్రభుత్వం మీద కూడా మనం సాధించుకోవడానికి ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. ఏదేమైనా కానీ మనకు ప్రభుత్వం అన్ని అమలు చేస్తా అని చెప్తుంది తప్ప ఒక్కటి కూడా ఇంతవరకు 1 ఇయర్ గడిచింది. 1 ఇయర్ గడిచిన కాలంలో కూడా వేతనాలు రాని రోజు ఎప్పుడు మనకు ఫస్ట్ నాడు పడ్డది లేదు. మన రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మక్క గారు పోయి మా వాళ్ళకు వేతనాలు అయ్యిండ్రి, మా వాళ్ళకు వేతనాలు అయ్యిండ్రి అంటే వేసే పరిస్థితి. ఇప్పుడు ఈ నెల ఇంకా పడని పరిస్థితి. మరి అట్లాంటప్పుడు మనం ఏ విధంగా ముందుకు పోవాలనేది కూడా మనం ఈరోజు మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. ఏదో ఒకటి పరిష్కారం మనకు వచ్చేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మనకు అలవెన్స్ ఇంటి రెంట్ కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఆ రెంట్లు టౌన్ లో పెంచాలి, అట్లాగే రూరల్ గ్రామాలలో కూడా హౌస్ రెంట్ను పెంచాలి. పక్కా బిల్డింగ్లు ఉన్న వాటికి కూడా కనీస వసతులు లేవు. మరి మనం 24 రోజుల సమ్మె చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులంతా మన టెంట్ల దగ్గరకు వచ్చి మా ప్రభుత్వం వస్తే కనుక మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి హామీలు ఇచ్చిన పరిస్థితి ఉంది. మరి ఆ హామీలు ఏడవైనా అని ఈ రోజు మనం అడుగుతా ఉన్నాం. అప్పుడు ఏ హామీలు ఇచ్చినావో ఇప్పుడు హామీలు అమలు చేయ బిడ్డ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎందుకు అమలు చేయవు, ఎట్లా అమలు చేయవు, మా అంగన్వాడీ సత్తా ఏంటో చూపిస్తాం మీకు అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. మన అదృష్టమో దురదృష్టమో కానీ ఎప్పుడు మనం సమ్మె పెట్టుకున్నా మన పోరాటం చేస్తామంటే ప్రభుత్వాలు అసలు ఏమైపోతుందో తెలియదు. అసెంబ్లీ క్యాన్సల్ అని వాళ్ళు వాయిదా వేసుకుంటారని కూడా తెలియదు. మనం అసెంబ్లీ నడుస్తుంది అని చెప్పి మనం ఇక్కడ పోరాటం చేసుకుంటే ఈ అంగన్వాడీలు వస్తే గదిలోని ఇక్కడ అక్కంటుంది. మనం భయపడి అసెంబ్లీ వాయిదా వేసుకున్నాం, అది కరెక్ట్. మన బుద్ధి చెప్పాలంటే ఇది కరెక్ట్. మనకి అట్లాంటి విషయాలు మనకు చాలా ఉన్నాయి, మన అనుభవాలు కూడా ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా అనేక రకాల జీవోలు తెచ్చిర్రు. స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్తామన్నారు, మదర్స్ కమిటీకి అప్పచెప్తామన్నారు, 420 జీవోలు తెచ్చిర్రు. ఎన్ని జీవోలు తెచ్చినా కూడా వాటిని వెనక్కి తిప్పికొట్టామా లేదా? మరి ఇప్పుడు కొత్తగా మనకు పోరాటాలు, మనకు కదలడానికి సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ ఎందుకు కదులుతలేమనేది మనం ఆలోచించుకోవాలి. ఏదేమైనా కానీ ఈ రోజు కనీసం మనం పెట్టిన డిమాండ్స్లలో 1, 2, 3 ఏది పరిష్కారం చేస్తారో చెయ్యాలి. అది చేసేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ